హలో ఫ్రెండ్స్, హనుమాన్ అండ్ గుంటూరు కారం మూవీస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూద్దాం. ఫస్ట్ హనుమాన్ విషయానికి వస్తే తేజ సర్జా అండ్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో రూపొందిన హనుమాన్ మూవీ జనవరి 12న ఆడియన్స్ ముందుకు వచ్చింది. జనవరి 11న వేసిన ప్రీమియర్ షోస్ తో బ్లాక్ బస్టర్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఆ తర్వాత షోస్ స్క్రీన్స్ పెంచుకుంటూ భారీ కలెక్షన్స్ ను నమోదు చేసింది. ఆల్రెడీ 100 కోట్ల గ్రాస్ ను అధిగమించిన ఈ సినిమా 100 కోట్ల షేర్ కి కూడా దగ్గరవుతుంది. ఓవర్సీస్ లో కూడా ఈ మూవీ అద్భుతంగా కలెక్ట్ చేస్తుంది అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం 16.48 CR, సీడెడ్ 5.07 CR, ఉత్తరాంధ్ర 5.20 CR, ఈస్ట్ 3.89 CR, వెస్ట్ 2.26 CR, గుంటూరు 2.49 CR, కృష్ణా 2.17 CR, నెల్లూరు 1.18 CR, ఏపీ ప్లస్ తెలంగాణ టోటల్ 38.68 CR, రెస్ట్ ఆఫ్ ఇండియా 6.12 CR, హిందీ 11.58 CR, ఓవర్సీస్ 17.70 CR, వరల్డ్ వైడ్ టోటల్ 74.08 CR. హనుమాన్ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 28.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మొదటి వారం పూర్తయ్యేసరికి 74.8 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడమే కాకుండా ఇప్పటి వరకు 45.58 కోట్ల లాభాలను అందించింది. ఇకపోతే గుంటూరు కారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కు వస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో అతడు అండ్ కలేజా మూవీస్ తర్వాత రూపొందిన మూవీ గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించగా మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా స్పెషల్ రోల్ చేసింది. తమన్ సంగీత డైరెక్టర్. జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి అని చెప్పాలి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే నైజాం 31.29 CR, సీడెడ్ 8.78 CR, ఉత్తరాంధ్ర 10.29 CR, ఈస్ట్ 8.19 CR, వెస్ట్ 5.20 CR, గుంటూరు 7.62 CR, కృష్ణా 5.71 CR, నెల్లూరు 3.11 CR, ఏపీ ప్లస్ తెలంగాణ టోటల్ 80.19 CR, రెస్ట్ ఆఫ్ ఇండియా 5.97 CR, ఓవర్సీస్ 14.15 CR, వరల్డ్ వైడ్ టోటల్ 100.31 CR. గుంటూరు కారం సినిమాకి 130.4 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 131 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 7 రోజులు పూర్తయ్యేసరికి 100 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ కి ఇంకా 30.69 కోట్ల షేర్ ను రాబట్టాలి. సెకండ్ వీక్ ను గట్టిగా క్యాష్ చేసుకుంటే తప్ప బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉండకపోవచ్చు. అయితే ఈ రోజు నుండి టికెట్స్ రేట్ తగ్గాయి కాబట్టి ఫుట్ ఫాల్స్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ మూవీస్ కలెక్షన్స్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.